హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 20 జూలై 2024 న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది. మొదటగా జూలై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. చంద్రునిపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై కాలు మోపిన రోజు. ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం. చంద్రుని దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయిన దేశం భారతదేశం. విక్రమ్ ల్యాండింగ్. ఒడిశాలో తొలిసారి షాడో క్యాబినెట్ను ఏర్పాటు చేయనున్న విపక్ష నేత నవీన్ పట్నాయక్. ఇస్రో చీఫ్ సోమనాథన్కు ఐఐటి మద్రాస్ డాక్టరేట్ ప్రదానం చేసింది. భిల్ ప్రదేశ్ డిమాండ్. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలను కలిపి భిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా. అమరావతి, వైజాగ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ హబ్లుగా మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. కార్పొరేట్లు, వ్యాపారస్తులను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించేది లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. దేశంలో తొలి గర్భాశయ సంరక్షణ కేంద్రం పీటీయు విశాఖ కేజీహెచ్లో ప్రారంభం. ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ్ యోజన యూత్ ట్రైనింగ్ స్కీమ్ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ద ప్రిజనర్ ఆఫ్ భోపాల్ పుస్తక రచయిత టిమ్ వాల్కర్. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్కు 2024 గుల్బెన్కియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ. క్యామిలిన్ సంస్థ అధినేత సుభాష్ దండేకర్ అస్తమయం. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా. థ్యాంక్ యూ. నా కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.